ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఏప్రిల్ 15వ తేదీన చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో విజయం అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇంపార్టెంట్ కానుంది. దానికి మెయిన్ రీజన్ మిగిలిన 8 మ్యాచ్ల్లో కన్ఫామ్గా గెలిస్తే తప్ప రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశం అయితే తక్కువ ఉంది. అలాగే ఆర్సీబీ టీంకి సన్ రైజర్స్ పై ఈ మ్యాచ్ అనేది రివెంజ్ మ్యాచ్ అనమాట. ఎందుకంటే ఐపీఎల్ 2016 ఫైనల్ మరియు ఐపీఎల్ 2020 ఎలిమినేటర్తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ మ్యాచ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఓడించడం అయితే జరిగింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ ఒక ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ తో పడటం, సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడం అయితే జరుగుతుంది. మరోసారి రాయల్ ఛాలెంజర్స్ కి ఈ సీజన్ లో ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ అయితే తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి రాయల్ ఛాలెంజర్స్ కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఫేవరెట్స్ గా బరిలో దిగబోతుంది. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ లో స్ట్రాంగ్ గా అయితే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక బౌలింగ్ లైనప్ అయితే ఈ సీజన్ లో చాలా వీక్ గా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్స్ కి వణుకు పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ ఒక పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ ఓపెనింగ్ నుండి లోయర్ ఆర్డర్ వరకు మంచి ఫామ్ లో ఉన్నారు. అదే విధంగా ప్రతి మ్యాచ్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆర్సీబీ బౌలర్స్ కి అయితే ఈ మ్యాచ్ లో కన్ఫామ్ గా సన్ రైజర్స్ బ్యాటర్స్ చెమటలు పట్టించే అవకాశం అయితే ఉంది. ఇంకా టాస్ మరియు పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి అయితే ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. చిన్నస్వామి స్టేడియం ఒక బౌండరీస్ డైమెన్షన్స్ అనేది స్మాల్ గా ఉంటాయి. కాబట్టి బ్యాటింగ్ చేస్తున్న టీమ్స్ అనేది ఈజీగా 200+ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంక ఈ స్టేడియం చిన్నగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీమ్స్ అనేది మాక్సిమం చేజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. పాస్ట్ రికార్డ్స్ చూసుకున్నా కూడా ఈ స్టేడియంలో చేజ్ చేసిన టీమ్స్ అయితే ఎక్కువ సార్లు గెలవడం అయితే జరిగింది. ఇంకా ఇరు జట్లో ఒక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆర్సీబీ టీంలో 2 చేంజెస్ చేసే అవకాశం ఉంది. ఇంజురీ కారణంగా ఈ మ్యాచ్ కి గ్లెన్ మ్యాక్స్వెల్ దూరం అవడం అయితే జరిగింది. అతని స్థానంలో ప్లేయింగ్ 11లోకి కెమెరూన్ గ్రీన్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆకాశ్ దీప్ ని పక్కన పెట్టి అతని స్థానంలో తిరిగి యష్ దయాల్కి అయితే ప్లేయింగ్ 11లో చోటు దొరికే అవకాశం అయితే ఉంది. సో ఈ 2 చేంజెస్ చేసిన తర్వాత ఆర్సీబీ టీం ఒక ప్లేయింగ్ 12 అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే స్ట్రాంగ్గా ఉంది. ఈ మ్యాచ్కి మ్యాక్సిమం మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక చేంజ్తో బరిలో దిగే అవకాశం ఉంది. రాహుల్ త్రిపాఠిని పక్కన పెట్టి అతని స్థానంలో మైక్ మార్గెన్ని 3 ప్లేయింగ్ 12లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ మార్పులు జరిగిన తర్వాత మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 12 అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మ్యాచ్లో మ్యాక్సిమం ఆర్సీబీపై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.